చాలా రకాల అబద్ధ బోధల మధ్య మనం ఉన్నాం ఇప్పుడు అంచె దినాల్లో. యేసుప్రభువు వారు కూడా మరి రాకడికి సూచనలు ఏంటి అని శిష్యులు అడిగినప్పుడు చెప్పిన మొట్టమొదటి సూచన, నా పేరట అబద్ధ ప్రవచనాలు చెబుతూ అబద్ధ క్రీస్తు పేరట నా పేరటే అబద్ధ బోధకులు ప్రవక్తలు వస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు. నిజంగానే మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం మీ అందరూ తెలిసిన మాట అది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మరి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు అంచె దినాలు. సమయం కొంచెమే ఉందని సాతానుడికి బాగా తెలుసు, అందుకని విజృంభించి పనిచేస్తున్నాడు. నిజంగానే వాడి నెట్వర్క్ని బాగా చేస్తున్నాడు. చాలా చాలా ఘోరంగా వాడి పనులు ఉంటున్నాయి. చూస్తుంటే నవ్వు వచ్చిద్ది, కోపం వచ్చిద్ది, అన్ని రకాలుగా వస్తూ ఉంది. వాడు చూస్తూ ఉంటే వాడి తంత్రాలు చూస్తూ ఉంటే. సో ఈరోజు అబద్ధ బోధల్లో అతి ప్రాముఖ్యమైన, అతి నష్టకరమైన, నిత్య నాశనానికి దారితీసే బోధ యేసుక్రీస్తు దేవుడు కాదు అనేది. ప్రస్తుతానికి యేసుక్రీస్తు దేవుడు కాదు అనే దాంట్లో బాగా క్రైస్తవ సమాజం కొట్టుమిట్టాడుతూ ఉంది. అసలు మామూలుగా అయితే ఈసరికి పెద్దోళ్ళు బయలుదేరి ఎవర్రా మీరంతా అని వాళ్ళందరూ తరిమి కొట్టాల్సింది. మన పెద్దోళ్ళు ఏమో నోరు తెరిస్తే మరి వాళ్ళకి ఏం ముత్యాలు రాలిపోతే ఏం నష్టం వచ్చిందో మన వాళ్ళు పెద్దోళ్ళు ఎవరు నోరు తెరవు. మన బోర్డు చిన్న వాళ్ళు మాట్లాడితే ఎవరు వినట్లేదు. సో వాళ్ళు రెచ్చిపోతున్నారు, వాళ్ళు భయంకరంగా మాట్లాడుతున్నారు. యూట్యూబ్ మొత్తం చూస్తే వాళ్ళ వీడియోసే ఉంటున్నాయి. మన పెద్దోళ్ళు ఎవరు సరిగ్గా మాట్లాడతలేదు. సో వీటన్నిటి నుంచి బయటపడే మార్గం చూద్దాం. అదొక్కటే కాదు, అది ఇంకా నేను అప్పుడే చెప్పను, కొంచెం 2-3 అయిన తర్వాతే దాంట్లోకి వద్దాం అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. స్వస్థత వరాలు అంటే ఇప్పుడు కృపా వరాలు లేవని, తర్వాత రాకడ లేదని, లేకపోతే ఇంకా అసలు అబద్ధ బోధల్లో చాలా ఉన్నాయి. అసలు ముందు అబద్ధ బోధలు అనేవి ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎలా ఉన్నాయి, అసలు వీటిలో నుంచి మనం ఎలా నేర్చుకోవాలి అనేవి మనం చూద్దాం. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అబద్ధ బోధని మరి స్కాన్ చేసి మీరు కూడా అదొకరి మీ దగ్గరకు వస్తే దాన్ని మీరే మరి చక్కగా ఎదిరించగలిగేలాగా ఈ అబద్ధ బోధల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపు లేకపోతే మనకు అర్థం కాదు. మీరు ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ఈ సిరీస్ అయిపోయేంత వరకు కూడా ఆత్మ నడిపింపు ఉండాలి. పైగా సాతానుడు ఖచ్చితంగా టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే వాడి గురించి వాడి రహస్యాలు చెప్పబోతున్నాం కదా, వాడి సీక్రెట్స్ అని బయట పెట్టబోతున్నాడు. వాడే కాముగా ఉండడు, రకరకాలుగా వాడు తంత్రాలు ప్రయోగిస్తాడు. అయితే మనకి భయం ఏమీ లేదు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి వినేటప్పుడు. అట్లాగే మా కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మరి వాడంతా చూడటానికి బయలుదేరాడు. అన్న కోసం, అన్నకి మంచి ఆరోగ్యం ఏంటి, కుటుంబాన్ని దీవించండి అంటే ఏ ప్రాబ్లం రాకుండా, ఏ సమస్య రాకుండా. యాక్చువల్గా అమ్మ కూడా బాగా పొద్దు నుంచి జలుబు, జ్వరము, ఒలనొప్పులు అన్ని రకాలుగా ఉన్నాయి. సాయంత్రం అసలు వచ్చి కూర్చుంటుంది అనుకున్నాం. దేవుని కృపచేత మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆలకించి సాయంత్రం 4-5 చక్కగా లేచింది. చక్కగా వచ్చి కూర్చొని, నేను వద్దులేమ్మ అంటే కాదు, నేను వస్తాను బాగానే ఉంది అని వచ్చి కూర్చుంది. సో స్టార్ట్ అయినాయి వాడి తంత్రాలు. అందుకని కొంచెం ప్రార్థన చేయండి, మా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మొత్తానికి ప్రతి అబద్ధ బోధని స్కాన్ చేయడానికి మరి దాని నుంచి మీరు చాలా ఈజీగా మరి ఇంతేనా సింపుల్ అంటే రానివ్వండి చూద్దాం అనేటట్టుగా మీరు కూడా తయారవటానికే ఈ బైబిల్ స్టడీని మనం ఉపయోగించుకుందాం. ఎందుకంటే చాలా క్లియర్గా మనం పేతురు రాసిన 2వ పత్రిక ఫస్ట్ ఇంట్రడక్షన్ రోజే చెప్పాను నేను. 2వ అధ్యాయం మొత్తం కూడా అబద్ధ బోధకుల్ని ఖండించాడు. 3 అధ్యాయాలు ఉన్నాయి కదా, 3 అధ్యాయాలకు టైటిల్స్ పెట్టుకొని చెప్పినప్పుడు మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మీ నోట్సుల్లో 2వ అధ్యాయానికి టైటిల్ ఏమన్నానంటే అబద్ధ ప్రవక్తల బోధల ఖండించటం అనేది చెప్పుకున్నాం మనం. సో ఆ అంశంలోకి వద్దాం. సరే, ఏదేమైనప్పటికీ ఒక విషయాన్ని మీరు సమగ్రంగా కూలంకుషంగా తెలుసుకోవాలని అంటే బైబిల్లో ఉన్న ఒక రూల్ చెబుతాను, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి మీరు. బైబిల్లో ఒక రూల్ ఉంది, అంటే దేవుడు ఎలా చదవమన్నాడో, ఎలా చదవాలో ఒక రూల్ ఉంది. ఏంటదేనంటే, ఏ విషయాన్నైనా మీకు చాలా క్లియర్గా నేర్చుకోవాలని అంటే బైబిల్ నేర్చుకునే పద్ధతి చెబుతాను. యాక్చువల్గా మా బోర్డులు చెప్పకూడదు ఇది. మీరు నేర్చుకున్నారంటే ఇక మమ్మల్ని లెక్క చేయరు కదా. కానీ నేను అవన్నీ అక్కర్లా, నన్ను లెక్క చేయకపోయినా పర్లా, నేనేముంది, నేను ఈరోజు ఉంటాను రేపు ఉండం. మీరు లెక్క చేయాల్సింది వాక్యాన్ని, అందుకని చెబుతున్నాను. జనరల్గా ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే మా బోర్డులు అవసరం ఉండదు మీకు కదా. భాష గారికి నేను చెప్పలేనా అంటారు, మీరు వెళ్ళిపోతారు. మీ సంఘాలు పెట్టేస్తారు, నా ఎదురుగానే పెట్టేస్తారు. అయినా పర్లా, మీరు ఎన్ని సంఘాలు పెట్టుకున్నా నాకేమీ భయం ఏమీ లేదు. నేనేమి దాన్ని మీరు పెట్టుకుని ఇంకా చక్కగా ప్రోత్సహించి ఒక వారం నేను కూడా వస్తాను మీ సంఘానికి, ఒక సంఘం నేను కూడా వస్తాను, ఒక వారం నన్ను పిలవండి అయ్యా అని అంట. మీరు కాబట్టి స్వతంత్రంగా, బయట అట్లా అడగ కానీ మీరు కాబట్టి. సరే, మొత్తానికి ఏంటంటే పరిశోధించే విధానం ఏంటనంటే
ఏ విషయాన్ని తీసుకున్నా పాత నిబంధనలో ఉందా లేదా అని చూడండి. ముందుగా పాత నిబంధనలో ఉందా, ఉంటే ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దాని సమయం ఏంటి, సందర్భం ఏంటి, మరి దేవుడు అన్నాడా లేదా దేవుడు చేశాడా, వేరే ఎవరైనా చేశారా, చేస్తే దేవుడు ఖండించాడా, సంతోషపడ్డాడా, ఎలాంటి పరిస్థితులు చేశారు వాళ్ళు, ఎలాంటి పరిస్థితులు దేవుడు ఆ మాట అన్నాడు, ఇవన్నీ కూడా పాత నిబంధనలు మీరు వెతకగలగాలి. ఉదాహరణకి మరి చాలా ఎక్కువగా ట్రోల్ అవుతున్నది లోతు కుమార్తెల సంగతి. లోతు కుమార్తెల సంగతి పాత నిబంధనలో ఉంది. వాళ్ళు చేస్తున్న వాదనలు మీకు తెలుసు. దాంట్లో మనం గనక మీకు వాళ్ళని ఎదిరించాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, లోతు కుమార్తెలు దేవతల కాదు, లోతు దేవుడా కాదు. సో వాళ్ళెవరు? మనుషులు. పైగా భయంకరమైన పాపం వెళ్తున్న ఊరిలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని దేవుడు కృప చూపించి బయటికి నడిపించాడు. పరిస్థితి అది, అక్కడ పరిస్థితి వెనక ఫ్లాష్ బ్యాక్ మొత్తం అనమాట. అంటే ఏమంటారు దాన్ని, బ్యాక్గ్రౌండ్ అంతా. సో వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఆ ఊరంతా కాలిపోయింది కళ్ళ ముందు, మనుషులు ఎవరు లేరు. వాళ్ళకి తెలిసిన లోకం అదే ఆ రోజుల్లో. వాళ్ళకి తెలిసిన సొదొమ గొమొర్రా. ఇక మనుషులు ఎవరు లేరు. అక్కడ ఎవడో గుహలో ఉంటున్నారు. వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు కూతురు తప్ప ఎవరు లేరు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నారు, ఏమనుకున్నారు, సకల లోక మర్యాద చొప్పున మనకు పురుషులు ఎవరు లేరు కాబట్టి, పిల్లలు కలగాలి కాబట్టి, మరి నానొక్కడే ఉన్నాడు, తప్పైనా కానీ ఏదో ఒకటి తప్పదు మరి అని చెప్పి నాన్న ఒప్పుకోవడం తెలుసు. ఎవడు ఒప్పుకోడు, ఏ తండ్రి ఒప్పుకోడు కదా. సో వాళ్ళ నాన్నకి ద్రాక్షారసం దాగిచ్చేశారు. ఆయన మత్తుగా ఉన్నాడు. తెలియని స్థితిలో ఆయన చేసిన పని దేవుడు, లోతు కుమార్తెలారా మీరు ఆశీర్వదించబడుదురుగాక అన్నాడా? ఏమన్నాడు? భయంకరంగా చెప్పించాడు కదా. చెప్పించాడు. ఇక అక్కడి నుంచి ఇక వాళ్ళన్న వాదన ఒకటి నేను విన్నాను. ఇంకా పైగా దేవుడు ఒప్పుకొని వాళ్ళు మూల పురుషులుగా మార్చాడు అంటాను. ఎవరికి మూల పురుషులు? వాళ్ళు అమ్మోనీయులకి మోయాబీయులు అంటే ఎవరు? నిత్యము యెహోవాకి, దేవునికి, ఇశ్రాయేలుకి వేరుగా శత్రువులుగా ఉన్న ఒక శపించబడ్డ సంతానానికి మూల పురుషులయ్యారు, జాతికి మూల పురుషులయ్యారు. ఎందుకని వాళ్ళు కూడా భయంకరంగా శపించబడ్డారు. దేవుడు పూర్తిగా శపించాడు. శపించి ఏం చేశాడు? అరే రానున్న భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులను గనక ఇలాంటి పని జరిగితే, తండ్రి చేసిన, కూతురు చేసిన ఇలాంటి పని మరలా రిపీట్ కనుక అయితే ఇదే శాపం చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పారు. దీన్ని తీసుకొచ్చి బైబిల్ ఎట్లా ఉంటే అని అంటారు ఏంది? సో ఇది అంతా మనకు తెలియాలంటే అక్కడ పరిస్థితి, మీ లోతు కుమార్తెల గురించి తెలియాలి, సొదొమ గొమొర్రా పరిస్థితి తెలియాలి. అక్కడ ఎందుకు చేశారు, వాళ్ళు ఏదన్నా మరి కామంతో చేశారా, లేకపోతే సకల మర్యాద చొప్పున అంటే అర్థం ఏంటి? తండ్రి అంటే పిల్లలు పుట్టాలి, మనకు కూడా స్త్రీలుగా పిల్లలు పుట్టాలి, లేకపోతే బాగా దాన్ని చేశారా, ఇవన్నీ ఆలోచించి మీరు చెప్పగలిగేలాగా ఉండాలి. కాబట్టి పాత నిబంధనలు కూడా చూడండి. పాత నిబంధనలు మీరు తెలుసుకోండి. ఒక ఎగ్జాంపుల్కి చెప్పాను ఇది. పాత నిబంధనలు చూడండి. అప్పుడు పరిస్థితులు ఏంటి, ఎవరు చేశారు, ఎలా చేశారు, దాని దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, శపించాడా, ఆశీర్వదించాడు, ఇవన్నీ మీరు గమనించండి. నెక్స్ట్ సువార్తలోకి రండి. క్రొత్త నిబంధనలోకి వచ్చి సువార్తలో చూడండి. సువార్తలు ఎక్కువ యేసుప్రభువు వారు చెప్పిన విషయాలు ఉన్నాయి. యేసుప్రభువు వారి బోధ ఉంది. సో యేసుప్రభువు వారి బోధనలో వాటి గురించి చెప్పాడా లేదా చూడండి. చెప్పాడా లేదా? ఆయన బోధనలో దాదాపు అన్నిటికీ సైడ్ హెడ్డింగ్స్ ఇచ్చాడు. ఆయన ప్రతి విషయానికి సైడ్ హెడ్డింగ్స్ చెప్పాడు. ఆయన ఆ లోపల మ్యాటర్ మనం రాసుకోమన్నాడు. అంటే శిష్యుడికి చెప్పాడులే, ఆ లోపల మ్యాటర్ మీరు చేయండి అని అన్నాడు కదా. దానికి టైం లేదు, ఉంది 3.5 సంవత్సరాలే. సో మొత్తం ప్రతి బైబిల్లో లేకుంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బోధకి, అంటే సత్య బోధ ప్రతిదానికి ఫస్ట్ చెప్పింది ఎవరంటే యేసుప్రభువు వారు. ఆయన చెప్పిన తర్వాత ఏమన్నాడు? నేను మీకు ఏవైతే బోధించానో వాటన్నిటిని గైకొని వాటిని అందరికీ చెప్పను అని అన్నాడు శిష్యులకి. కాబట్టి శిష్యులకి అన్నీ చెప్పేశాడు. అయితే వాళ్ళకి ఊరక సైడ్ హెడ్డింగ్స్ చెప్పాడు. వాటిని వాళ్ళు ఆత్మాభిషేకంతో, ఎవరు? శిష్యులు, అపోస్తలులు ఆత్మాభిషేకం దాని వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. అవే మనకి బైబిల్లో రాయించి పెట్టారు. కాబట్టి యేసుప్రభువు వారు చెప్పాడా లేదా, క్రొత్త నిబంధనలో 4 సువార్తలు యేసుప్రభువు వారు చెప్పాడా లేదా గమనించాలి. చాలా కష్టం, ఇవన్నీ కూడా గమనించాలి. తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, చరిత్రలో అపోస్తల కార్యములు సంఘ చరిత్ర గురించి తెలియజేసే గ్రంథం. చరిత్రలో తొలి సంఘం, ఆదిమ సంఘం, తల్లి సంఘం, యెరూషలేములో సంఘం, ఆదిమ అపోస్తల ద్వారా స్టార్ట్ అయిన సంఘం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా స్టార్ట్ అయిన సంఘం. సో టోటల్గా ఆ సంఘము చేసే దాంట్లో దేవుని చిత్తమే ఉండాలి. ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి స్టార్ట్ చేసిన సంఘం. దేవుని అభిషేకం, దేవుని పక్కన తిరిగి, యేసుప్రభువు వారి పక్కన తిరిగి ఆయన అభిషేకం పొందుకొని ఆయన చెప్పగా స్టార్ట్ చేసిన సంఘం ఆదిమ సంఘం. వాళ్ళు చేశారా లేదా చూడాలి. అపోస్తలులను చూస్తే మీకు అర్థమైంది. దాంట్లో సంఘము ఏం చేసిందో మీరు గమనిస్తూ ఉండాలి.
సో ఆ సంఘము మరి అపోస్తల కార్యంలో సంఘం చేసినట్లుగా ఉందా లేదా గమనించండి. తర్వాత మరి భక్తులు శిష్యులు కానీ తర్వాత వచ్చిన అపోస్తలైన పౌలు కానీ వీళ్ళందరూ కూడా సంఘానికి చేయమని కొన్ని విధులు, కట్టడలు, నియమాలు రాసుకుంటూ వచ్చారు. పత్రికలు రాశారు. సో ఆ పత్రికల్లో సంఘము ఇలా చెయ్యాలి, వ్యక్తిగతంగా మీరు ఇలా ఉండాలి అని చెప్పుందా లేదా గమనించండి. చూడండి, చెప్పున్నారా లేదా చూడాలి. చూసిన తర్వాత అప్పుడు వీటన్నిటినీ ఏం చేయాలని అంటే, ఏమండి బైబిల్లో ఒక మాట ఉంది కదా, వాక్యము అంతా ఒకే చోట ఉంటుందా అని అంటే ఉండదు అని చాలా క్లియర్గా తెలుసు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చివరిలో చదవండి. చూడండి, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం వచ్చునంటే అచ్చట పాత నిబంధనలో ఉండొచ్చు, క్రొత్త నిబంధనలో ఉండొచ్చు, సువార్తలో ఉండొచ్చు, అపోస్తల కార్యంలో ఉండొచ్చు, పత్రికల్లో ఉండొచ్చు, ప్రకటనలో ఉండొచ్చు, లేదా పాత నిబంధనలో కావ్య గ్రంథాల్లో దొరకవచ్చు, చరిత్ర గ్రంథాల్లో దొరకవచ్చు, ప్రవక్తల గ్రంథాల్లో దొరకవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాక్యము కొంత ఎచ్చట కొంత ఇచ్చట వచ్చును అని అన్నాడు కదా. ఇప్పుడు నేను కూడా చెప్పింది ఏంటి, ఏ సిద్ధాంతం మీరు తెలుసుకోవాలనుకున్నా, ఏ బోధ కరెక్టా కాదో మీరు స్కాన్ చేయాలనుకున్నా, పరీక్షించాలనుకున్నా కొంత అచ్చట కొంత ఇచ్చట వచ్చిద్ది అన్నాడు. కాబట్టి ముందు పాత నిబంధనలో చూడండి, పాత నిబంధనలు దొరికిద్దో చూడండి. నెక్స్ట్ క్రొత్త నిబంధనలోకి వచ్చి సువార్తలు దొరికిద్దో యేసుప్రభువు వారు చెప్పారా చూడండి. నెక్స్ట్ పత్రికలోకి వెళ్ళి పౌలు కానీ పేతురు అన్న కానీ వీళ్ళందరూ చెప్పారా లేదో చూడండి. అంటే సంఘాన్ని పాటించమని, వ్యక్తిగతంగా పాటించమని చెప్పారా లేదో చూడండి. ఇప్పుడు అక్కడున్న వాక్యం, ఇక్కడున్న వాక్యం మొత్తం మీకు దొరికింది. వాటన్నిటిని ఒక దగ్గరికి చేర్చుకొని పరిస్థితులు అక్కడ ఎలాంటి పరిస్థితులు చెప్పారు, ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, అవన్నీ కూడా ఆలోచించండి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఏమవుతారనంటే, ఏమండి ఆ వాక్య సారాంశం మీకు అర్థమైపోయింది. అచ్చటొచ్చిన కొంత వాక్యం, ఇచ్చటొచ్చిన కొంత వాక్యం, ఇచ్చటొచ్చిన అంటే ఈ బైబిల్ నుంచి మీకు అర్థమవుతుందా? మళ్ళీ వేరే సంఘాల నుంచి అంటలా నేను, బైబిల్ నుంచి వచ్చిన ఆ వాక్యాలన్నీ దగ్గర చేర్చుకుంటే ఖచ్చితంగా వాక్య సారాంశం ఏందో మీకు అర్థమైంది. 119 కీర్తన 160 వచనంలో భక్తుడు అన్నాడు కదా, వాక్య సారాంశము సత్యము. కాబట్టి ఆ సారాంశం మీరు గమనించగలగాలి, అర్థం చేసుకోగలగాలి. అప్పుడు సర్వసత్యంలోకి మీరు వస్తారు. ఈ పని ఎవరు చేయగలుగుతారని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 16:13 ఉంది కదా, సత్యస్వరూపైన ఆత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సత్యములో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేకుండా మనకి ఎప్పటికీ వాక్యం అర్థమే కాదు. ఈ పని అసలు చేయలేం. దీనికి ఇంకా ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథంలోనే 34వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెషయా గ్రంథం 34:16, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి, దేని జతపక్షి దానికి ఉండక మానదు అని అన్నాడు. చాలండి. దేని జతపక్షి దానికి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇది నా ఆజ్ఞ అనంట. ఆయన నోటి ఊపిరి వాటన్నిటిని ఏం చేసిద్దంట, పోగు చేసిద్దాం. దీంట్లో పెద్ద అర్థం ఉంది, మీకు తెలుసా? ఇది మీకు అర్థమైతే చాలా చక్కగా బైబిల్ మీరు అర్థం చేసుకోగలుగుతారు. పక్షుల గురించి, జంతువుల గురించి అక్కడ యెషయా భక్తులు ప్రవచించట్లా. ఏమండి, జంతువుల పక్షుల గురించి యెహోవా గ్రంథమును పరిశీలనగా చూడండి అని అన్నాడు. ఇక్కడ జతపక్షి అంటే వాక్యం అని అర్థం. జతపక్షి అంటే వాక్యం అని అర్థం. ఆ వాక్యము మరి ఖచ్చితంగా ఒక వాక్యానికి ఇంకొక జత, దాన్ని కనెక్ట్ చేసే వాక్యం ఖచ్చితంగా బైబిల్లో ఉంటుంది. అది గమనించండి. ఒక్కచోటే బైబిల్లో రాసి ఉండదు. ఒకవేళ ఒక్కచోటే రాసి ఉన్నది కనుక ఉంటే దాన్ని మనము సిద్ధాంతముగా ఖచ్చితంగా పాటించాల్సిందిగా తీసుకోకూడదు. అర్థమవుతున్న పాయింట్ మీకు? ఒక్కసారి బైబిల్లో రాసినవి కొన్ని ఉన్నాయి, ఓకే, అది సత్యమే, తప్పేం కాదు. ఆ దినానికి వాళ్ళకి మాత్రం అది అవసరం, అది సంఘమంతా పాటించాల్సిన అవసరం లేదనుకునే ఒక్కచోటే రాయదు. కానీ ఖచ్చితంగా అందరం పాటించాలనుకునే మాత్రం మళ్ళీ రెండోసారి వాటి గురించి ఖచ్చితంగా బోధించబడి ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పమంటారా దీనికి? 10 ఆజ్ఞలు. ఇంకోటి చెబుతాను. యేసుప్రభువు వారే స్వయంగా చేశాడు. ఏం చేశాడు? పాదాలు గడిగాడు కదా, శిష్యుల పాదాలు గడిగాడు, 12 మంది పాదాలు గడిగాడు. యోహాను సువార్తలో మాత్రమే ఈ మాట ఒక్క యోహాను సువార్తలో మాత్రమే రాయబడింది. నీకు ఎక్కడ లేదు. ఎక్కడ ఉందా? మీరు చూసారు ఎక్కడన్నా? ఎక్కడ లేదు.
సో ఇప్పుడు ఇది సత్యమా అంటే సత్యమే. కడిగాడు, అది కడిగాడు, కడగమని చెప్పాడు, నాలాగా మీరు కూడా తగ్గించుకున్నామని చెప్పాడు, సత్యమే. కానీ ఈ సత్యము దీనికి జతగా ఇంకొక పక్షి అక్కడ దొరకట్లా, వెతికితే ఎక్కడ దొరకట్లా. కాబట్టి దీన్ని మనం సర్వసత్యంగా తీసుకొని సిద్ధాంతంగా చెప్పకూడదు. అర్థమవుతుంది పాయింట్? ఒకవేళ మీరు కడుగుతారా, కడుక్కోండి, పర్లా, మీ ఇష్టం, మంచిదే. ఒకళ్ళ పాదాలు కడగటం అంటే మంచిదే, కడుక్కోండి. కానీ ఇది సిద్ధాంతంగా పెట్టి చేయమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఎందుకని అనంటే ఆదిమ సంఘం ఈ నియమాన్ని పాటించిందా? అపోస్తలుల కాడ ఎక్కడ కూడా పేతురు అంతటా పేతురు లేచి తన నమ్ముకి తువ్వాలు కట్టుకొని మిగతా అందరి పాదములు కడిగిన అక్కడ రాసిందా? లేదు. పౌలు కానీ, పేతురు కానీ, యాకోబు కానీ, యోధా కానీ, అందరు సంఘపు విశ్వాసులారా, సహోదరులారా, మన ప్రభువు మాదిరిగా ఒకరి పాదాలు ఒకరు కడుక్కుందాము అని రాసిందా? లేదు కదా. కాబట్టి దీన్ని ఏం చేయాలనంటే యేసయ్య గడిగాడు, ఆయన అంత గొప్ప తగ్గించుకునే లక్షణం. ఒకవేళ నేను అలాంటి పరిస్థితి వస్తే నేనేం చేయాలి? ఇప్పుడు సత్యమే వాక్యం, అలాంటి పరిస్థితి వస్తే నేను కూడా కడగగలగాలి. అంతేగాని ఇది సిద్ధాంతంగా పెట్టి ప్రతి ఆదివారం మీ కాలు కడుక్కుంటూ పోతే రెండు ప్రమాదాలు. మీ కాలు బాసిపోవచ్చు, మీరు ఇక హాస్పిటల్ చూడి తిరగాల్సి వచ్చింది. ఇక నాకేమో మిగతా ప్రసంగానికి ఇటంటే టైం ఉండదు కదా. కాలు కడిగి నేను ఇటు అయిపోయి. సరే, మనకంటే పర్లా. సతీష్ కుమార్ గారికి సిద్ధాంతం పెడితే పరిస్థితి ఏంటి? 1,00,000 మంది కాళ్ళు ఎప్పుడు గడుగుతాడు? కాదండి, ఒకళ్ళ కాలు ఒకళ్ళు గడుక్కుందాం, పక్కన వాళ్ళు కాళ్ళు గడుక్కుందాం అన్నారు అనుకోండి. కాదు కదా, బైబిల్ అట్లా చెప్పలేదు. మరి యేసుప్రభువు వారే గడిగాడు, కాళ్ళు వేసి వచ్చి గడిగాడు. సతీష్ కుమార్ గారు వచ్చి కాళ్ళు గడగాలి. 1,00,000 మంది కాలు గడుక్కుంటూ కూర్చుంటే ఎన్ని నీళ్ళు కావాలి? అసలు ఆయన ఎప్పుడు జరిగే పనేనా? కాబట్టి ఇలాంటి సిద్ధాంతాలు ఈ సిద్ధాంతం కాదు. ఓకే, మంచిదే, నువ్వు కడగగలిగితే కడుగు, ఓకే, నీకు ఇష్టం ఉంటే చేయగలిగితే. అంతేగాని నేను సిద్ధాంతంగా బోధించొద్దు, అది నేను చెబుతుంది. ఇది తీసుకునే పద్ధతి ఇలా తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పానని కాదు, బైబిల్ మిషన్లో గడుక్కుంటారు కాళ్ళు. సో వాళ్ళకి ఇవన్నీ తెలియదు. జతపక్షి అంటే అర్థం తెలియదు, వాక్యం కొంత అచ్చట వచ్చిందని వాక్యం తెలుసు, కానీ వాక్యం అక్కడిక్కడ వచ్చి తెలియదు. ఇవన్నీ తెలుసుకునే పరిస్థితులు లేరు. యేసుప్రభువు వారు చేశారు, సత్యమేదని చేసేస్తారు, సిద్ధాంతంగా పెట్టుకుని చేసేస్తూ ఉన్నారు. కానీ సిద్ధాంతం కాదు, అది మంచిదైతే అయ్యి ఉండొచ్చేమో, కానీ సిద్ధాంతం కాదు. యేసుప్రభువు వారు అలా చేసి ఏమనంటే, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు అయితే మీరు కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకునేదాకా అలా ఒకవేళ కాలు గడిగే పరిస్థితి వస్తే, ఇప్పుడు అందరూ చూసారా, భోజనాలకు లేచి ఆయన పెడతా ఉంటాడంటే నేనేదో ఇట్లా మీరు చెబుతారని అంటారు. ఎందుకో నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. ముందు నేను గౌకనేలు నేను చెప్తే కదా అందరూ వచ్చి చేసేది. ఏముంది దీంట్లో, ఏముంది, నాకు పెద్ద పోస్ట్ ఏముంది, పెద్ద మోస్ట్ ఎవరైనా డాక్టర్, మనం ఏమైనా పెద్ద ఎంఆర్ఓలే కాదు కదా, ఎవరి పనాలు చేసుకుందామని గౌకని వెళ్ళిపోయి ముందు అది కాదు, పని తొందరగా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా వచ్చి కూర్చున్నాను, మీరు అందరూ వచ్చి నా చుట్టూ కూర్చుంటారు, అన్న ఏంటంటే సగతాడు కూర్చుంటారు. అట్ట ఒక అరగంట లేట్ అయితే ఎందుకు? ఆకలి అయ్యే వాళ్ళకి, షుగర్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ పని అయిపోయి తొందరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. అందుకని నేను కనుక ముందు వెళ్ళిపోతే అందరూ వచ్చి మళ్ళీ వెనకొచ్చి గోకని పని మొదలు పెట్టేస్తారు కదా అని నేను అది చేస్తూ ఉంటాను. సో ఒకవేళ కాలు గడిగే పరిస్థితి వస్తే యేసయ్య గడిగే, నేను కూడా గడుగుతాను. కడగాలి, కడిగేదాకా వెళ్ళొచ్చు, కానీ అది సిద్ధాంతం కాదు, సర్వసత్యము కాదు, అది గుర్తుపెట్టుకొని. అలా బైబిల్ మీరు అర్థం చేసుకొని ప్రతి సిద్ధాంతాన్ని నేను ఈ కోణంలో చూస్తే నాకు ఇంకెవరు మనం చెప్పక్కర్లా, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. ప్రతి విషయాన్ని ఈ కోణంలో మీరు ఆలోచించగలిగితే యేసుక్రీస్తు దేవుడు కాదా అనే దానికి ఒక్క మాటలో తేల్చిపడేది. అసలు ఎన్ని కూడా అవసరం లేదు, ఎంత పెద్ద సోది చెప్పాల్సిన అవసరం ఉండదు అసలు అది అసలు పాయింటే కాదు అసలు అది కదా అది. సో చూద్దాం. ఇంకా జతపక్షిని గుర్తించే విధానంలో, జతపక్షి అంటే అర్థం ఏంటంటే ఒక లేఖనానికి కరెక్ట్గా అదే లేఖనం దాన్ని సపోర్ట్ చేస్తూ దానికి జతగా ఉండే లేఖనం ఇంకో చోట దొరికింది. ఇది మనం గుర్తించగలగాలి. ఎట్లా గుర్తించగలగామంటే, నా ఊపిరి, యెహోవా ఊపిరి వాటిని పోగు చేసిందని అంటాడు. బైబిల్లో ఊపిరి అనేది ఎవరికి సాదృశ్యంగా చెప్పబడిందంటే పరిశుద్ధాత్మ దేవుని. గుర్తుపెట్టుకొని, పరిశుద్ధాత్మ దేవుని ఊపిరితో పోల్చారు. యేసుప్రభువు వారిని వాక్కుతో పోల్చారు, మొత్తం ఆత్మతో దేవుని పోలుస్తారు, ఊపిరిని పరిశుద్ధాత్మతో పోలుస్తారు. మీకు ఉదాహరణ చెబుతారు, అంటే రెఫరెన్స్ చెబుతాను. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోబు గ్రంథం 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము. ఇప్పుడు యోబు ఏమంటున్నాడంటే దేవుని ఆత్మ నన్ను సృజించాను అని అంటున్నాడు. దేవుని ఆత్మ సృజించింది దేవుడు, కానీ ఎలా సృజించాడు? ఆయనలో ఉన్న శ్వాస అంటే ఊపిరేగా. ఊపిరిని ఏం చేశాడు? ఆదాము ముక్కులోకి ఊదాడు. ఆ ఊపిరి లోపలికి వెళ్ళంగానే ఆదాము ఆత్మ ఏమైంది? జీవాత్మ అయింది.
అంటే ఆ ఊపిరి ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. బైబిల్ ఇదే, ఇంకా చాలా ఉన్నాయి. ఊపిరి అన్న చోట పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా రాసిన మాటలు 4-5 రిఫరెన్స్లు మీకు చూపిస్తా కావాలంటే. కాకపోతే ఇది మన టాపిక్ కాదు కాబట్టి మీకు అర్థమవటానికి చెబుతున్నా. ఏముంది అక్కడ? జతపక్షి, జతపక్షి దానికి ఉంటుంది. అయితే ఆ జతపక్షిని పోగు చేసే పని ఎవరు చేస్తారంట? ఊపిరి చేస్తారు. అంటే ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు లేకపోతే ఎక్కడుందో మీకు ఆ వాక్యం తెలియదు. అది దీనికి జతపక్షి అని తెలియదు. ఈ రెఫరెన్స్కి ఆ రెఫరెన్స్ తీసుకోవడం మీకు తెలియదు. అర్థమవుతుందండి? అప్పుడు మీకు ఆ సిద్ధాంతాన్ని, ఆ సత్యాన్ని మీరు అర్థం చేసుకోలేరు. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు నడిపింపులు ఉండటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు కొంత అచ్చట కొంత ఎచ్చట వచ్చిన వాక్యాన్ని దగ్గరికి సమకూర్చుకోగలుగుతారు. చక్కగా మరి దాంట్లోంచి అర్థాన్ని మీరు తీసుకోగలుగుతారు. ఆత్మని పొందుకొని అంటే ఆత్మని పొందుకోండి అని చెప్పి ఇది కూడా మంచిది ఒకటి గుర్తు చేశాడు. యోహాను సువార్తలో యేసుప్రభువు వారు ఊది పరిశుద్ధాత్మని పొందుకొని అని అన్నాడు. ఒకసారి యోహాను సువార్త తీయండి. 22వ వచనం, 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని అన్నాడు కదా. ఇక్కడ ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని యేసుప్రభువు వారు చేశాడు. తర్వాత సంఘ చరిత్రలో అపోస్తల కార్యాలు అపోస్తలు చేసినట్టుందా? తర్వాత పత్రికల్లో అభిషిక్తులైన దైవజనులారా మరి మీరు అలా మీ సంఘాలలో ఊది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇవ్వండి అని ఎక్కడ ఉందా? లేదు. యేసుప్రభువు వారు మాత్రమే చేశాడు. ఇప్పుడు ఇది తీసుకొని మన వాళ్ళు ఏం చేస్తున్నారు? దీన్ని సత్యంగా సిద్ధాంతంగా మార్చేసి ఎవరు పెంతెకొస్తలు ఏం చేస్తున్నారు? అంటున్నారు. ఇప్పుడు మీరు దడుచుకున్నారా? పరిశుద్ధాత్మను పొందారా? అది పరిస్థితి. సరే, మైక్ కాకపోయినా కానీ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తున్న చేయి మీద తల మీద చేయి పెట్టి ఉండి ఇక వాళ్ళు బయటికి పోయి కక్కుంటాం. ఎందుకని మనోడు ఎప్పుడో ఏ బ్రష్ వాడాడు, ఎప్పుడు చేశాడో అనగానే ఎప్పుడో అనుకోని బయటికి పోయి బాగున్నారు. ఏంది పరిస్థితులు? ఎందుకు వస్తున్నాయి? ఊది అని ఎందుకు అన్నాడంటే, యేసుప్రభువు ఎందుకు చేశాడని అంటే, రేపటి దినాన నేను ఊదితే ఏమొచ్చింది? గాలి వచ్చింది, నా నోట్లోంచి గాలి వచ్చింది. నేను ఊదితే గాలి వచ్చింది. ఇలా మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అంటే మేడగది మీద పరిశుద్ధాత్ముడు గాలిలా దిగొచ్చాడు. దాన్ని చెప్పాడు ఆయన. నెక్స్ట్, నాలో ఉన్న ఊపిరే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తాను. ఎట్లా ఇస్తానంటే గాలిలా ఇస్తాను. గాలి మీ మీదకి బలంగా వీచొస్తే ఎలా ఉంటుందో అలా ఇస్తాను. ఉఫ్ అని గాలి వస్తే ఎట్లా ఉంటుందో అలా వచ్చిద్ది. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి దిగొచ్చిద్ది అని చెప్పటానికి సాదృశ్యంగా ఊరికి అట్లా చెప్పి చూపించారు. అప్పుడు ఇది ఎక్కడ జరిగింది? మేడగది మీద ఉంది కదా, మీకు గుర్తైనా మళ్ళీ చదవాలి ఇవన్నీ. అగ్ని నాలుకలాగా విభాగింపబడి దిగి వచ్చాడు. బలమైన గాలిలాగా ఒక శబ్దం చేస్తే దిగి వచ్చాడు. యేసుప్రభువు ఎక్కడ చెప్పింది అక్కడ నెరవేరింది. అంతే, అయిపోయింది. దాంతో అని అన్నాడు, అక్కడ నెరవేరింది. గాలిలాగా వస్తాడు పరిశుద్ధం అన్నాడు, గాలిలాగా వచ్చాడు. అయిపోయి పొద్దాకు గాలిలాగా రాడు. ఇంకో మాట చెప్పమంటారా? గాలి కనబడిద్దా? కనబడదు. కానీ గాలి ఉంది అని ఎట్లా తెలిసిద్ది మీకు? శబ్దం ద్వారా వినబడిద్ది. నెక్స్ట్ అంటే అది చేసే పని ద్వారా తెలిసిద్ది. చెట్టు పడిపోయింది అనుకోండి, తెల్లారేసి ఏమంటాం? ఎంత పెద్ద గాలి వచ్చిందో చెట్టు పడిపోయింది అంటాం. గాలిని చూసావా? చూడలా. కానీ చెట్టు పడిపోవటాన్ని బట్టి మనకు గాలి వచ్చిందని చెబుతున్నాం కదా. గాలి చేసే పని అట్లానే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి కనబడతాడా? పరిశుద్ధాత్మ కనబడ్డాడంటే అది తప్పు. పరిశుద్ధాత్మ కనబడడని బైబిల్లో చెప్పారు, యేసుప్రభువు కూడా చెప్పారు. ఆయన ఎవరు చూడలేరని కదా. సో పరిశుద్ధాత్మ దేవుడు కనబడడు. కానీ ఆయన ఎలా ఆయన గుర్తించవచ్చు అని అంటే, ఆయన చేసే బలమైన కార్యాల ద్వారా. ఒక భయంకరమైన తాగుబోతు మారిపోతే, ఒక పెద్ద గాలికి చెట్టు ఎట్లా పడిపోయిందో, పరిశుద్ధాత్మ తాకిడికి
మనోడు మారిపోయాడు, తాగుబోతు మారిపోయాడు. ఆ తాగుబోతు మారిపోయాడు దాన్ని బట్టి పరిశుద్ధాత్మ బలంగా ఇక్కడ పనిచేశాడని గుర్తుపడతాం. అందుకని గాలితో పోల్చారు పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతున్న పాయింట్? అందుకని గాలిలాగా వస్తాడని ఆయన ఊది శాంపిల్కు చూపిస్తే ఆ గాలిలాగా మేడగది మీద జరిగింది. అంతేగాని పొద్దాక గాలిలాగా రాడు, కానీ గాలిలాగా బలమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆ బలమైన కార్యాలను బట్టి గాలిలుగా ఇక్కడ పరిశుద్ధాత్ముడు గాలిలాగా కార్యం జరిగించాడు నమ్మాలే. కానీ మాకు కూడా అక్కడ గాలి వస్తే మేము నమ్ముతామని కూర్చుంటే తుఫాను వచ్చినప్పుడల్లా పరిశుద్ధాత్మ వచ్చాడు అనుకుంటారు. కాదు కదా. కాబట్టి గాలిలాగా పదాకలు రాడు, ఒక్కసారి అయిపోయింది. అది కూడా సిద్ధాంతం కాదు. ఊది పరిశుద్ధాత్మ పొందుకోండి అనేది తప్పు బోధ. అట్లా ఊదటం లేదు. అది ఓకేనా? సో అబద్ధ బోధలు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? అబద్ధ బోధలు ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నాయా? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పాత నిబంధనలు ఎతకాలన్నాం కదా. సో అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు పాత నిబంధనలో ఉన్నారా అని అంటే పాస్టర్ గారు నాకు ముందుగా చెప్పేసింది. అసలు అబద్ధ బోధ, అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రీచర్, ద ఫస్ట్ ఫాల్స్ ప్రీచర్ ఇన్ ద బైబిల్, ఇన్ ద మ్యాన్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఎవరు అని అంటే శాటన్. వాడే ఫస్ట్ అబద్ధ బోధ. వాడు వచ్చి ఏం చేశాడు? అవునా, నిజమా, ఈ తినుదినం చచ్చిదరు అన్నాడా, మీరు చావనే చావరా. అది అబద్ధం. సో అబద్ధ బోధతోటి ఫస్ట్ స్టార్ట్ చేసింది సర్పెంట్, సాతాను. సర్పాన్ని ఉపయోగించుకొని సర్పం చేత అబద్ధ బోధని స్టార్ట్ చేయించాడు. అందుకనే సర్పము సాతానికి సూచన, సర్పము సాతాను యొక్క అనుచరుడు, గుర్తుపెట్టుకొని. కానీ అదే సర్పాన్ని మన దేశం ఏం చేస్తుంది? మన దేశమే కాదు, ప్రపంచాలు అన్ని దేశాలు సర్పాన్ని పూజిస్తే తెలుసా మీకు? అది పేరు మార్చు. చైనా పోతే డ్రాగన్ అంటారు, ఇదే సర్పమే. మీరు ఇంగ్లీష్ సినిమాలు చూసిన అనుభవాలు మీకుంటే అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ఇప్పుడు కాదు అనుకోండి, మారు మనసు పొందకముందు నేను ఇంగ్లీష్ సినిమా, ప్రతి ఇంగ్లీష్ సినిమా చూసేవాడిని, పెద్ద ఇంగ్లీష్ వాడికలాగా. ఇక మా ఫ్రెండ్కి సలహా ఇచ్చాను, ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ సినిమా చూడంటూ ఉండేవాడు. ఆ సినిమాల్లో నేను చాలా సినిమాలు చూసాను, దెయ్యపు సినిమాల్లో. సాతాన్ని దెయ్యంగా అంటే అక్కడ సాతాను దెయ్యంగా చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే సాతాను దెయ్యంగా కాదు, దేవతగా పూజించే సందర్భాలు వాళ్ళకు కూడా. ఇక మన భారతదేశమే చెప్పేది ఏమైనా నాగ దేవత అంటున్నారు కదా. అంటే ఎందుకు సర్పాన్ని దేవుడికి ఎందుకు పూజిస్తున్నారు? దేవత ఎందుకైంది? ఇప్పుడు ఆలోచించారా? ఎందుకైంది సర్పము దేవత ఎందుకైంది? ఒక పాముని దేవతగా కొలవాలని అసలు ఆలోచన ఎట్లా వచ్చింది? సాతాను నా పక్షాన నా ప్రతినిధిగా పోయి అవ్వమ్మను మోసం చేయడానికి ఎవరు వస్తారా అని చూస్తూ ఉన్నప్పుడు ఒకరు అనుకుందాం ఇలా జరిగి ఉంటుంది. సింహాన్ని అడిగి ఉంటే వస్తాకు బాగానే ఉంది, కానీ అమ్మో అసలు అక్కడ ఉంటాడు అసలు ఆయన కొదమ సింహం, యోధ గోత్రపు సింహం, నా తాట తీస్తాడు, నేను వెళ్ళను. ఏనుగు నువ్వు వెళ్తావంటే అమ్మో బాగానే ఉంది, చెప్పింది బాగానే ఉంది, నేను వెళ్ళను. పులి నువ్వు వెళ్తావంటే నేను వెళ్ళను. కుక్క, నక్క, తోడేలు ఏది కూడా నా వల్ల కాదు. ఆ సర్వశక్తుడైన దేవుడికి నేను ఎదురు చేయలేను. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ ఏం చెప్పుంటాడు సాతానుడు? రా, నువ్వు గనక నాకు హెల్ప్ చేసి నువ్వు వచ్చి గనక చెబితే నిన్ను దేవతను చేస్తా, నీకు దేవుడిలాగా నీకు మహిమనిస్తా అని ఉంటే సింహము, పులి, ఎలుగుబంటి, ఇంకా పెద్ద పెద్ద జంతువులు, ఏనుగు, ఇవేవి కూడా వాడి మోసానికి ఇదవ్వాల. సర్పము వచ్చి ఇస్తావా, నిజంగా దేవతను చేస్తావా, డన్ అని డన్ చెప్పి డీల్కి డన్ చెప్పి వాడు వచ్చి అబద్ధం చెప్పి చేస్తే సాతాను మాట తప్పడు. అందుకని సర్పాన్ని దేవతను చేశాడు. సర్పం ఎందుకు ఒప్పుకుంది అని అంటే భూజంతువులన్నింటిలో యుక్తి కలిగింది సర్పం అంట. దేవుడితో ఎదురెత్తే తర్వాత సంగతి, కానీ ముందు నన్ను దేవతను చేస్తాడుగా అని సర్పము సాతాను మాటకు లోబడి ఆయనకి సహాయం చేసి అవ్వమ్మను మోసం చేస్తే దానికి ప్రతిఫలంగా దేవతను చేశాడు సర్పం. ఇంకా రకరకాల జంతువుల్లోన ఒక్క సర్పము దేవత అయ్యేసరికి మనోళ్ళు క్రియేట్ చేసేసరి ఇవన్నీ. మనోళ్ళు మంచి కాపీ పేస్ట్ మాస్టర్లు కదా మనోళ్ళు. సో అట్లా ఒక పాము అయ్యింది, సింహం కూడా జంతువే, సింహం కూడా దేవతే, నరసింహాసం అని ఇట్లా తయారు చేసుకున్నారు. పామును మాత్రం దేవత చేసింది సాతాను. మీరు అర్థమైంది పాయింట్ అది. సో కుయుక్తి కలిగింది అంటే అర్థం అది. ఈ జంతువులన్నీ భయపడ్డాయి, సాతాను మాత్రం కుయుక్తిగా ఆలోచించాడు ఏమైతే అయిందని. నిజంగానే సైన్స్లో కూడా మీరు చూస్తే జివాలజీలో
ఈ సృష్టి జరిగిన టైంలో 6వ దినాన్ని జంతువులు సృష్టించాడు కదా, అప్పుడు సర్పం లేదండి. సరీసృపం సర్పెంట్ లేదు, మీకు తెలుసు సైన్స్ చదివిన వాళ్ళు లేదు. తర్వాత కొంతకాలానికి ఈ జంతువుల్లోకి సర్పం అనే జాతి పుట్టుకొచ్చిందండి. ఎందుకని అంటే దానికి కూడా పెద్ద చరిత్ర ఉంది, అది మళ్ళీ పక్క వెళ్ళిపోయాం మనం తర్వాత జీవితం ఉండే ఇవన్నీ ఉన్నాయి. మీరు వినగలిగి బాగా వింటున్నారే, మొత్తానికి బాగుందా? నిద్ర రావట్లేదు ఇప్పుడు. మరి ఆదివారం కూడా ఎట్టని చెప్పమంటారా? దీని గురించి కూడా చాలా చరిత్ర ఉంది ఇంకా చెప్పాలనుకుని. సరే ఇప్పుడు అది వద్దులే కానీ చెబుతాను మెలిగి ఇవన్నీ చూద్దాం. సో అబద్ధ బోధకుడు వాళ్ళు ఎప్పుడు బయలుదేరాడంటే ఈడెన్ గార్డెన్లోనే స్టార్ట్ అయ్యాడు. ఫస్ట్ శాటనే వాడు పంపించిన సర్పమే మొట్టమొదటి అబద్ధ బోధకుడు. అయితే పాత నిబంధనలో అసలు ఈ అబద్ధ బోధ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అని ఆలోచించే ముందుగా అసలు వీళ్ళకి పేతురు భక్తుడు కూడా ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తలు మీలో ఉన్నారు, అలానే అబద్ధ ప్రవక్తలు లోకంలో ఉన్నారు, అలానే అబద్ధ బోధకులు మీలో ఉన్నారని అన్నాడు. అబద్ధ ప్రవక్తలు అన్నాడు, అబద్ధ బోధకులు అన్నాడు. పాత నిబంధనలో అబద్ధ బోధకులు అని అనరు, అబద్ధ ప్రవక్తలు అని అంటారు. కృత నిబంధనకు వచ్చేసరికి అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. సో ఇప్పుడు ఈ అబద్ధ బోధకులు అని బైబిల్ వాళ్ళకి పేరు పెట్టింది కదా, ఆ వర్డ్లోనే వాడు కనపడుతుంది. ఏంటది? అబద్ధ అని కదా, అబద్ధ అని ఆ పదంలోనే మనకు కనబడుతుంది. సో వీళ్ళని అబద్ధ ప్రవక్తలు అని అంటే చెప్పాలని అంటే అబద్ధాన్ని ప్రవచించేవారు. ఇకంతే సింపుల్గా అబద్ధాన్ని చెప్పేవారు, అబద్ధాన్ని ప్రవచించేవారు. అబద్ధం చెప్పే వాళ్ళందరూ కాదు, అబద్ధం చెప్పడం వేరు, అబద్ధాన్ని ప్రవచించడం వేరు. అంటే వాక్యం చెప్పే దాంట్లో అబద్ధం. జనరల్గా మీకు పాలు దగ్గర దేని దగ్గర అబద్ధాలు చెబితే వాళ్ళందరూ అబద్ధ బోధకులు అనబాకండి, అది కాదు కదా. అబద్ధాన్ని ప్రవచించేవారు అబద్ధ ప్రవక్తలు అని అంటాం. అయితే ఇప్పుడు బైబిల్ చాలా క్లియర్గా యేసుప్రభువు వారు చెప్పాడు, అబద్ధాలకి జనకుడు ఎవరు? సాతాను. యోహాను సువార్త 8వ అధ్యాయం కదా, సాతాను. కాబట్టి ఇప్పుడు అబద్ధ బోధలు చేస్తున్న వాళ్ళందరూ ఎవరి బోధలు చేస్తున్నట్లు? సాతాను బోధలు చేస్తారు. సాతానుకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏం తెలుసా? వాడు చేసే ఒక పెద్ద పని ఏం తెలుసా? దేవుడి కార్యాలని డూప్ చేస్తూ ఉంటాడు. అది వాడు చేసే పని. వాడు వేరేగా ఏం చేయడు, వేరేగా చేస్తే గుర్తుపడతాం మనం. దేవుడి కార్యాలని వాడు ఏం చేస్తాడు? నకిలీగా మార్చేస్తూ ఉంటాడు, డూప్ చేస్తూ ఉంటాడు. దేవుడు సత్యం చేస్తే వీడు అసత్యాన్ని సత్యంగా భ్రమ కలిగించేట్టు చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో వాడు ఏం చేస్తాడనంటే వాడి ఏజెంట్స్ని లేకపోతే వాడి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వారిని వాడు అబద్ధాన్నే చెప్పమని ప్రోత్సహిస్తాడు, అబద్ధాన్ని నేర్పిస్తాడు. కానీ ఏం చేస్తాడంటే దేవుడే వారిని పంపించాడు, దేవుడే వారి ద్వారా మాట్లాడుతున్నాడు అన్న భ్రమని కలిగిస్తాడు, ఆ డూప్ చేస్తాడు. మనం చూస్తూ ఉంటే సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని వాడి పరిచారకులందరూ కూడా నీతి పరిచారకులు బయలుదేరి వస్తారు, జాగ్రత్త పడండి అని అన్నాడు కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు. సో వాడు కూడా తెల్లగా మంచి బట్టలు వేసుకొని పాస్టర్గారిలాగానే ఉంటాడు. వాడి అనుచరులందరూ కూడా దెయ్యాల్లాగా ఉండరు, కూరలు ఉండవు, కొమ్ములు ఉండవు. అవి ఉంటే వాడు రాని అసలు వాడిని కదా, అయ్యే ఉండవు. వాళ్ళు మనకన్నా పరిశుద్ధంగా ఉంటారు, ఎప్పుడు గడ్డం గీసుకుంటారు, చక్కగా తెల్ల బట్టలు వేసుకొని ఉంటారు, నీట్గా ఉంటారు, బైబిల్ పట్టుకొని ఉంటారు, బ్యాగ్ తగిలించుకొని ఉండొచ్చు, చాలా చూడంగానే దైవజనుడా అన్నట్టుగా భ్రమ కలిగించేటట్టుగా ఉండొచ్చు. అలాంటి వారి ద్వారా దేవుడే మాట్లాడాడు, దేవుడే చెప్పాడు అని మాట్లాడిస్తూ ఉంటాడు. ఇప్పుడు గుర్తుపడతాం చాలా కష్టం కదా, అట్లా వారు డ్యూప్ చేస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకొని. సో ఈ మాట మరి దేవుడు పంపించకపోయినా వాళ్ళు వస్తారు, నేను పంపకపోయినా వాళ్ళు వచ్చారు, నేను చెప్పమనకపోయినా వాళ్ళు చెబుతున్నారు అని దేవుడే బాధపడి హెచ్చరించాడు ఒక సందర్భంలో. ఎక్కడ మీకు ఏం తెలుసా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం అండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం 25వ వచనం చదవండి. ఇర్మియా 23, 21, 25. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు. అంటే ప్రవక్తలు యాక్చువల్గా దేవుడు పంపిస్తాడు, కానీ ఈ ప్రవక్తలు దేవుడు పంపించడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిగెత్తుకుంటూ వస్తున్నారు. సువార్త చెబుతున్నాం, వాక్యం చెబుతాం, మేము సత్యంలోకి నడిపిస్తాం, సత్యం అంటే మీకు తెలుసా, సత్యాన్ని గుర్తించండి, సత్యంలో అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా చెప్పండి, చదవండి, 25 చదవండి. నేను వారితో మాట్లాడుకుంటున్నాను, వారు ప్రకటించెదరు. తర్వాత నా నామములు అంటాడే, ఎక్కడది చూడండి, 25వ వచనం లేదా?
చాలండి. ఇక్కడ మీకు ఒక పెద్ద విషయం చెబుతున్నాను వినండి. తప్పుడు బోధలు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని పేరుని, యేసు ప్రభువారి నామాన్ని లేకుంటే దేవుని పేరుని ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉంటారు. దేవుని కృప, దేవుడు చెప్పాడు, దేవుడు పంపాడు, దేవుడు చెప్పమంటే చెబుతున్నావు. కళ వచ్చింది నీ మీద, నాకు కళ వచ్చింది నీ మీద, ఆయనకి ఎందుకు కళ వచ్చింది? నీ మీద నాకు కళ వచ్చింది, నాకు దర్శనం చూపించాడు, నీ మీద ఎట్లా చూపించాడు, యేసు ప్రభువారు చూపించాడు, యేసు ప్రభువారు కనబడ్డాడు అని దేవుని నామాన్నే వాళ్ళు ఎక్కువగా, నా నామమున వాళ్ళు ఏం చేస్తున్నాడు అన్నాడు, నా నామాన్ని ఉపయోగిస్తారు. కలగంటినని అబద్ధములు ప్రకటిస్తూ నా నామములు ప్రకటిస్తాడు. వాళ్ళు కనుక దేవుని నామాన్ని ప్రకటించకుండా, దేవుని నామాన్ని అనకుండా మన దగ్గరకు వస్తే మనం ఏమంటాం? ఇంతవరకు యేసు ప్రభువారు అనలేదు, దేవుడు అనలేదు, మాకు డౌట్ వస్తుందని అంటాం మనం. అట డౌట్ రాకుండా ఏం చేస్తాడు? దేవుని నామాన్నే చెబుతాడు. దేవుని నామంలో దేవుడు కళ ఇచ్చాడు, దేవుడు చెప్పమన్నాడు, దేవుడిని పంపించాడు, ఆయన పంపిస్తే వచ్చా అని అంటాం. దేవుడి పేరునే ఉపయోగిస్తావు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. నా దగ్గర చాలామంది అన్నారు ఇట్లా చేస్తున్నారన్నా, మరి పొద్దాకలా ఏసయ్య అంటూ ఉంటాడు, ఏసయ్య నామంలో అంటున్నాడు కదా అని అంటాడు. ఏమైంది? ఏసయ్య నామంలో అని అబద్ధాలు చెప్పవచ్చు, ఏసయ్య నామంలో అని తప్పుడు స్వస్థతలు చేయొచ్చు, ఫేక్ అని చేయొచ్చు. యేసుప్రభువారు కూడా ఏమీ నా పట్ల చూస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఒక రోజు ఉంది, అప్పుడు తీర్పు తీర్చేటప్పుడు ఈయన చెబుతాడు. సో జరుగుతాయి అవి కూడా. సాతాను కూడా యేసుప్రభువారి నామాన్నే జనరల్గా యేసుప్రభువారు యేసు నామనంగానే సాతాను వణికిపోయింది, దడుచుకుంది, జ్వరం వచ్చింది, పడిపోయిందని చెబుతూ ఉంటారు. ఈయన పిచ్చే యేసుప్రభువారిని డైరెక్ట్గా శోధించాడు. వాడు యేసుప్రభువారి దగ్గరికి వచ్చి డైరెక్ట్గా శోధించాడు. అట్లే ఉండదు. యేసుప్రభువారి నామాన్ని ప్రకటిస్తే నేను ఉండదు, గుర్తుపెట్టుకొని. మనం కూడా చెప్పాను కదా ఒకసారి, సిలువ చూపిస్తే ఏమన్నాడు సాతాను? చెక్క మొక్కలు ఏముండదు అన్న, విశ్వాసం ఇక్కడ ఉండాలి, చెక్క మొక్కలు ఉండదు అందులో. యేసునామంలో విశ్వాసం అంటే, యేసునామంలో శక్తి ఏముండదు అంటే, విశ్వాసం లేకుండా, అసలు ఆయన మీద నమ్మకం లేకుండా ఊరక అదంటే మీకు అర్థమవునంటే మంత్రంలాగా యేసునామం అంటే ఏముండదు. మంత్ర ఉచ్చారణలాగా లేదో ఓం తంతనాయ భీమ్ అన్న, ఓం భీమ్ అన్నట్టుగా మనం ఓం వేస్తున్నాం అంటే కుదరదు. వాడు అంతకన్నా భయంకరంగా విజృంభిస్తాడు, బాధపడేస్తాడు. కొట్లా ఉందా ఇలా బైబిల్లో ఉందా లేదా? స్కవయు కుమారులు వచ్చి వాళ్ళు కూడా యేసునామంలోనే దెయ్యాలు అలగొట్టబోయారు. దెయ్యం ఒక్క ఊపిరి లేసి వచ్చి యేసు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవడరా అని ఎగిరిదంటారు దెయ్యాలు వచ్చి దానికి. సో అందుకని యేసునామం ఉపయోగించారు అని మీరు భ్రమలో పడిపోకండి. ప్రతిదానికి స్కేల్ ఏందో తెలుసా? ప్రతిదానికి ప్రామాణికం ఏందో తెలుసా? వాక్యం. అప్పుడు మీరు ఇక్కడికి రండి. సో నా నామను బట్టి వాళ్ళు అద్భుతాలు చేస్తారు. ఎవరు వాళ్ళు? కలగంటిని వచ్చిన వాళ్ళు ఎవరు? నేను పంపలా, నేను చెప్పలా, కానీ వస్తారు. కానీ ఎవరి పేరును ఉపయోగించుకుంటున్నారు? నా పేరు ఉపయోగించుకో. అది మనం గుర్తుపట్టగలగాలి. యేసు అన్న వాళ్ళందరినీ పరలోకం తీసుకెళ్తాడా? ఉందా బైబిల్లో మాట? ప్రభువా అని మీరు అందరూ ఏమంటాడు అసలు వాళ్ళని? హూ ఆర్ యూ, ఐ డోంట్ నో అంటాడు. నాకు తెలియదు అసలు మీరెవరు అంటాడు. మరి ప్రభు అనే కానీ ఆలోచించండి. అందుకని నామములో మంత్రం కాదు అది. యేసు నామములో ఉన్న శక్తి నీ అనుభవంలో, నీ అంతరంగంలో ఉండాలి. ఆ అంతరంగంలో నీకున్న ఆ విశ్వాసం, నమ్మకాన్ని బట్టి నువ్వు యేసు నామములో అని ఉపయోగించకపోయినా సాతాను అన్నగాని పోతాడు. ఎందుకంటే నీలో యేసు ప్రభువు కలిగి ఉన్నాడు కాబట్టి. అర్థమైన పాయింట్. ఇక్కడ కొంచెం మీరు కన్ఫ్యూజ్ కాబాకండి. అట్లని యేసు నామంలో మరి పేతురు ఈ నామంలో అన్నాడు కదా అని మీరు అంటారు. ఆ నామంలో అన్నారని అంటే లోపల ఏమి లేకుండా నామం అంటే ఏం కుదరదు అంటున్నాను నేను. అలా అనే బ్యాచ్ ఒకటి ఉంది మీకు, అది కూడా చదువుతాయి. యాషువా, మెస్సియా వీళ్ళు కూడా ఉండారు. లోపల ఏముండదు, యేసు ప్రభువు పేరును ఉపయోగిస్తే చాలు రక్షణ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అది కూడా ఖచ్చితంగా యాషువా అనాలంటారు. యేసు అంటే కుదరదు అంటారు. ఇదొక సిద్ధాంతం ఉంది తెలుసు. ఇదొక కల్ట్ ఉంది. యాషువా, మెస్సియా సంఘాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మీకు చెబుతా, వరుసగా ఒకటి చెబుతాను. సో నా నామమునే వస్తారు, కానీ నేను వారిని పంపలేదు, నేను వారికి చెప్పమనలేదు. నా నామాన్ని ఉపయోగించినంత మాత్రాన వారిని మీరు నా ప్రవక్తలుగా మీరు వారిని నమ్మొద్దు అని దేవుడు చాలా క్లియర్గా ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఇలాంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తే వారిని మనం ఎలా గుర్తించాలి? దేవుడు వారిని మరి వారు చేయని దానికి దేవుడు ఏం చేశాడు, ఎలా పాత నిబంధనలో ఎలా రియాక్ట్ అయ్యాడు, దేవుడు చెప్పకుండానే వాళ్ళు వస్తే, దేవుడు చేయకుండా వాళ్ళు కనుక చేయటానికి మొదలు పెడితే వారిని దేవుడు ఎట్లా స్పందించాడు, వారిని ఏం చేశాడు, ఎలా శిక్షించాడు అనేది మనం బైబిల్ నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మధ్యలో మీరు అడిగిన కొన్ని ప్రశ్నలను బట్టి ఇంకా మన ఇంట్రడక్షన్లో చాలా చెప్పాల్సింది ఉంది.
అదంతా మిస్ అయింది, టైం అయిపోతుంది. వచ్చే వారం చూద్దాం. అసలు ఫస్ట్ ఏదైనా తోటలు అన్నారు, బాగానే ఉంది. అయితే ఇశ్రాయేలు చరిత్ర మనకి ఎక్కువగా ఆధారం. ఇశ్రాయేలు చరిత్రలో అబద్ధ బోధ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇశ్రాయేలు చరిత్రలో అబద్ధ బోధ లేకుంటే అబద్ధాన్ని చేసే యాజకత్వము లేకుంటే ఏదైనా అనొచ్చు. మొత్తం మోషే దగ్గర ఎట్లా మోషే అద్భుతాలు చేస్తే ఐగుప్తు శకునగాండ్రు కూడా అద్భుతాలు చేశారు. ఓకే, వాళ్ళు అద్భుతాలు చేసి చూపించారు కానీ ప్రవచించలేమి. స్టార్ట్ అయింది అక్కడే. అక్కడంటే మీరు చాలా దూరం వెళ్ళిపోయి వస్తుంది. అది కూడా తర్వాత ఇశ్రాయేలీయుల జీవితాలను మార్చేసినాడు యెరొబాము. అందుకనే యెరొబాము వచ్చినప్పుడల్లా ఈ మాట గుర్తు చేసుకుంటూ ఉంటాడు దేవుడు. సరే, ఈ దేవునికి వ్యతిరేకంగా చెయ్యాలి, యాజకత్వంలో చెయ్యాలి అన్నది అహరోను కుమారుల దగ్గరే స్టార్ట్ అయింది. అహరోను కుమారుల దగ్గరే స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయిందో, అక్కడ ఏం జరిగిందో మీకు ఎప్పుడు చూడని విషయాలు కొన్ని చూపిస్తా. దాంట్లో చాలా మిస్ అయ్యాం మనం, తెలియదు మనకు, అక్కడ అర్థం కావట్లేదు. ఏదో దేవునికి వేరుగా తీసుకొచ్చాడు అయిపోయింది అనుకుంటున్నాం, కానీ ఏం జరిగింది అసలు వాళ్ళల్లో యాజకత్వ దేవుడు అప్పగించిన వారిలోనే దేవునికి వేరైన ఆలోచన రావటం, ఆలోచన బట్టి వాళ్ళు చేయటం, ఇన్స్టాంట్గా దేవుడు అప్పటికప్పుడే తీర్పు తీర్చటం. ఏం తీర్పు తీర్చాడు? ఏ అగ్ని తీసుకొచ్చారో ఆ అగ్ని దేవుడికి నచ్చక ఇంకో అగ్నిని పంపించి వారిద్దరిని స్పాట్లో చంపేశాడు. నాదాబు, అహరోను కుమారులు. ఎందుకు చంపాడు? ఏంది? టు బి కంటిన్యూడ్. వెయిట్ చేయండి వచ్చే వారం దాకా. రండి అందరూ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చాలా విషయాలు, మనం తెలియని విషయాలు చాలా నేర్చుకోబోతున్నాం. అబద్ధ బోధనలన్నింటినీ స్కాన్ చేయబోతున్నాం. ఇక్కడ స్టార్ట్ అయిన అబద్ధ బోధ ఎక్కడికి వచ్చింది, కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఎలా మారింది. ఇప్పుడు నేను ఎక్కడ చెబుతానంటే పాత నిబంధనలు అబద్ధ బోధలు చెబుతాను. యేసుప్రభువు వారు ఉన్నప్పుడు అబద్ధ బోధలు ఉన్నాయి. ఆయన అంటాడు కదా, అబద్ధ బోధకులు వస్తారు మీ మధ్య ఉన్నారు అని అంటాడు. మరి మేము వారిని ఎలా గుర్తించాలని శిష్యులు అడుగుతారు. యేసుప్రభువు వారు ఉన్నప్పుడు ఉన్నారు, తర్వాత సంఘ స్టార్టింగ్లో ఉన్నారు, తర్వాత అపోస్తలుడు పౌలు వచ్చి సంఘాలకు ఉత్తరాలు రాసేటప్పుడు ప్రతి సంఘంలో అబద్ధ బోధ ఉండేది, ఖండిస్తా లేఖలు రాశాడు. అలా కంటిన్యూ కొనసాగుతూ వస్తూ ఎర్లీ చర్చ్ హిస్టరీలో సంఘం స్టార్ట్ అయిన దినాల నుంచి ఈ రోమన్ క్యాథలిక్స్ వచ్చిన తర్వాత ఇంకా అబద్ధ బోధలు బాగా ఎక్కువైపోయి ఎన్ని రకాల అబద్ధ బోధలు ఉన్నాయి. వరకు అవన్నీ మీకు వివరంగా చెప్పనంత అవసరం లేదులే, కానీ ఊరు చెబుతా మీకు కొన్ని, అంటే వాటి పేర్లు చెబుతా, ఒక్కొక్క పేరు. ఎగ్జాంపుల్ ఏరియనిజం అని ఉంది. ఏరియనిజం అనేది దేనికి మూలమని అంటే యేసుక్రీస్తు దేవుడు కాదని ఈరోజు చెబుతుంది కాదు. ఇల్లు క్రీస్తు శకం 300 సంవత్సరం 400 సంవత్సరంలోనే ఏరియన్ అని ఒకటి బయలుదేరి అక్కడే మొదలుపెట్టాడు. దాని నుంచి మెల్లిగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్, బిఓయు, చెత్త చెదారం మొత్తం దాంట్లో నుంచి వచ్చిన శాఖలు ఇవన్నీ కూడా ఏరియనిజం. అలాంటి కొన్ని నిజాలు కొన్ని ఉన్నాయి. అది ఆధునిక చరిత్రలో కొన్ని తప్పుడు బోధలు ఉన్నాయి. ఇలాంటి వీటన్నిటిని వరకు గుర్తు చేసుకుంటా ఇప్పుడు కాంటెంపరీ ప్రస్తుతం ఉన్న బోధల్లోకి వచ్చేద్దాం. అది ఇప్పుడున్న బోధల్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు జరుగుతున్న బోధల్లో ఏమేమి తప్పుడు బోధలు ఉన్నాయి, వాటన్ని గుర్తించగలిగే బోధల్లోకి రావడానికి మనకి ఈ బైబిల్ స్టడీ ఉపయోగపడింది. అర్థమైంది పాయింట్? సో పాత నిబంధనలు అబద్ధ బోధకులు మీకు చూపిస్తా, క్రొత్త నిబంధనలు చూపిస్తా, సంఘ చరిత్రలో చూపిస్తా, తర్వాత ఆధునిక చరిత్రలో చూపిస్తా, ఇప్పుడున్న మన మధ్యనే ఉన్న అబద్ధ బోధకులు మీకు చూపిస్తా. ఇక మీరు దాంట్లో మీరే చక్కగా నేర్చుకొని ఆ ప్రకారంగా అబద్ధ బోధలకి దూరంగా ఉండగలిగితే సాతానుడు మన దగ్గరికి రానేరా. సత్యము ఆడెప్పుడు కూడా నచ్చదు ఆడికి. సర్వసత్యము అసలు నచ్చదు. సర్వసత్యంలో ఉన్నవాడిని వాడెప్పుడు కూడా బోధల విషయంలో వాడేం చేయలేడు. ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాడంటే వాడికి అలాంటి బోధకులకి, అలాంటి వాళ్ళకి శారీరకంగా ఇలాంటి బాధలు పెడతా ఉంటాడేమో, కానీ అంతవరకు చేస్తాడు. కానీ బోధల దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఇదికి చెప్పుకోవట్లా, ఇలా నేను స్కాన్ చేసి ఉన్నాను కాబట్టి నా దగ్గరికి వాడు ఒక తప్పుడు బోధన తీసుకొచ్చి నా దగ్గర ఉండడు, నా దగ్గరికి రాడు. నన్ను బలహీనపరచాలంటే ఏం చేస్తాడంటే అనారోగ్యం కలిగిస్తూ ఉంటాడు, ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం కలిగిస్తూ ఉంటాడు. అంతకని పెద్దగా ఏం చేయలేడు. అందుకని పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలాంటి కరుడుగట్టిన ఏమంటారు వాళ్ళని అబద్ధ బోధకుల మధ్య నన్ను నిలబెట్టినా నేను వాళ్ళందరితో మాట్లాడి ఒప్పుకొని లేకపోతే వదిలేండి. నేనైతే మిమ్మల్ని చూస్తే నవ్వుకుంటున్నా, రేపటి దినాన్ని మీ అందరు నరకానికి పోతారు, ముందుగా బుద్ధి తెచ్చుకుంటారు బాబు అని చెప్పి కమ్ముకు వచ్చేస్తా. అవునా నిజమా? అరే ఇంతవరకు తెలియదు, అరే ఇది కొత్తగా ఉందా ఆహా అని అనడం. అర్థమైందా? చాలామంది అట్లా అంటున్నారు. ఎవరు చెప్పగల 4 మాటలు చెప్పగలరు, నిజమేనా అరే అని అంటున్నారు.
ఎందుకు అంటున్నారంటే వాక్యము జ్ఞానం సరిగ్గా అవగాహన లేక. ఇప్పుడు నేను చెప్పే దాంట్లోకి రండి, మీరు ఖచ్చితంగా ప్రతి సిద్ధాంతానికి ఈ 3 పద్ధతులు ఉపయోగించండి. ఖచ్చితంగా మీకు సర్వసత్యంలోకి మీరు వెళ్ళగలుగుతారు. మీరు కావాలంటే ప్రతి సిద్ధాంతం కూడా ఎట్లా స్కాన్ చేసి చూపిస్తాను నేను. క్రైస్తవులు అప్పులు చేయొచ్చా, పాత నిబంధనలు ఏం చెప్పాడు, యేసు ప్రభువు ఏం చెప్పాడు, పత్రికలు ఏం చెప్పారు చూస్తే చేయొచ్చా చేయకూడదు అర్థమైపోయింది. ఇంకెవరిని అడగక్కరు. అట్లా ప్రతి విషయానికి అంటే మ్యాక్సిమం సంఘం పాటించాలి. ప్రతి విషయానికి కూడా చక్కగా మీరు ఒక కంక్లూజన్కి, ఒక సారాంశంలోకి రాగలిగేలాగా మీకు ఈ బైబిల్ స్టడీ ఉపయోగపడింది. రావడానికి ప్రయత్నం చేయండి. ఈ మెసేజ్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఈ మెసేజ్ని కూడా ఈ సిరీస్ని ఒక సిరీస్కి దాని టైటిల్ పెట్టి అందరికి షేర్ చేయండి. కొంచెం నేను కూడా ఒక మాట చెబుతా, కొంచెం షేర్ చేయండి పర్లా. మరి చెప్పగా నేను చూసి ఎవరు తిట్టుకుంటారని మీరు ఏంది మీరు ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారని అవమానపడతారని ఫీల్ అవుతున్నట్టు సంఘ సభ్యులు. కనీసం ఇప్పుడు స్టీఫెన్ పాల్ గారి దగ్గరికి వెళ్ళే వాళ్ళ మొత్తం 10,000 మంది సంఘం అయితే 10,000 మంది కొన్ని వేల మందికి షేర్లు చేస్తున్నారు. స్టీఫెన్ పాల్ గారు చెబితే ఉల్లిపాయలు పొరలు ఉంటాయి, బీరకాయకి ముళ్ళు ఉంటాయి, కాకరకాయ చేదుగా ఉంటుంది అని చెబుతుంటే కొన్ని వేల మందికి షేర్ చేస్తున్నారు. ఎందుకని స్టీఫెన్ పాల్ గారు అంటే అమ్మో పెద్ద దైవజనుడు. నేను చెప్పింది మీరు కనీసం ఒక్కళ్ళు కూడా కనీసం పంచుకోవట్లేదు. అంటే అంత తప్పుడు చెబుతున్నాను, మరి అంత అసలు ఎల్కేజీ లాగా చెబుతున్నాను. నాకు అర్థం కావట్లేదు. ఏది ప్రభా నా పరిస్థితులు అయిందని దేవుడిని అడుగుతాను. ఇప్పుడు మొఖాన్ని అడుగుతాను. ఇప్పుడు షేర్ చేయండి, నలుగురికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా చెబుతాను, ఖచ్చితంగా చెబుతాను. ఎవరన్నా చూసి ఏందని ఇట్లా అంటున్నారు, మరి రండి అంటే వెళ్దాం. మీరు కూడా రండి, చక్క కూర్చుందాం. ఒక ఆయన దగ్గరికి వెళ్దాం, వచ్చే వారం చెప్పి అడిగాను, వెళ్తాం కూర్చుందాం, చక్కగా మాట్లాడుకుందాం. రండి చూపించండి, పాత నిబంధనలు ఉందా అని అడుగుదాం, చూపిస్తాడేమో. కొత్త నిబంధనలు ఉందా, ఉంటే దాని అనకేంది, ముందేంది, దాని అర్థం అదేనా అడుగుదాం. సో సిద్ధపడండి మీరు కూడా. కాబట్టి అబద్ధ బోధలు రాజ్యమేలుతున్న దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉంటుందో సంఘ విశ్వాసం, మేము కూడా సంఘ పాస్టర్లుగా మీరు ప్రతి మీటింగ్కి వెళ్ళకుండా ఆపుతుంది. అందుకనే మీరు అక్కడికి వెళ్ళిపోయి మంచి వాళ్ళు అయితే పర్లా. ఇప్పుడు సతీష్ కుమార్ గారు, జాన్ వెస్లీ, స్టీఫెన్ పాల్ గారు వచ్చి పెడితే పోనీ పర్లేదు అంటున్నాం. అదే మొన్న కూడా అడిగారు, ఎవరు సాయితేజ్ అడిగాడు కదా, విజయప్రసాద్ రెడ్డి గారు మీటింగ్లు జరుగుతున్నాయి గారు వెళ్ళమంటారని అన్నాడు. వద్దులే అన్నాడు. ఎందుకు వద్దానని అంటే ఆయన కూడా వరక ఫ్యామిలీ కౌన్సిలింగు నువ్వు ఎట్లా ఉండాలి, ఏది మోటివేషనల్ స్పీకర్ ఏమో కానీ పెద్ద దైవాత్మతో నింపబడ్డాడేం కాదు, యేసుక్రీస్తు దేవుడు కదా అంటాడు ఆయన కూడా. వద్దులే, ఎందుకు అంత అవసరం లేదు, బాగానే చెబుతాడు కానీ వద్దులే అని చెబుతారు. అది చెప్పట్లే, యేసుప్రభు నామంలోనే చెబుతారు. యేసుప్రభు నామంలోనే చెబుతారు. తప్పుడు బోధలన్నీ కూడా యేసుప్రభు నామాన్ని ఉపయోగించి చెబుతారు. లేకపోతే మనం రానియం కదా. యేసుక్రీస్తు దేవుడు కాదు అనే దాంట్లో కూడా ఆయన భలే టెక్నికల్గా చెబుతూ ఉంటాడు. అర్థం కాదు చాలామందికి. నేను ఫస్ట్ ఎప్పుడో 5 ఏళ్ల క్రితమే నేను ఆయన్ని స్కాన్ చేసి ఆయన బోధని అక్కడ ఉన్న ప్రసంగంలో చెప్పావు సార్, యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళకి అప్పుడే చెప్పాను నేను, కౌంటర్ అప్పుడే ఇచ్చాను. అది చూసినా చాలు. అసలు ఈరోజు మీరు ఉంది దాంట్లో ఒక 45 నిమిషాలు మెసేజ్ ఉంది. కాదు సరిగ్గా వీడియో సరిగ్గా రాల, నా ముఖం సరిగ్గా కనపడతాను. సో అప్పుడే చెప్పాను నేను, విజయప్రసాద్ రెడ్డి తప్పుడు ఇదిలో ఉన్నాడని. ఎందుకు ఉన్నారు ఇలాంటి వాళ్ళు. సో ఇవన్నీ మీరు గుర్తించగలగాలి. అందుకని నేను ధైర్యంగా అందరినీ గౌకన్నా వెళ్ళమనలేము. ఎందుకంటే మీరు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు బోధలు అన్నారంటే నిజమే కదా, అవును నిజమే. ఇప్పుడు సాతాను వచ్చి సర్పం వచ్చి నిజమానంగానే నిజమే, కానీ అవ్వమ్మకి ఏమైంది, నిజమే కదా, నిజం కాదేమో కదా, అబద్ధమేమో అని డౌట్ వచ్చేసి. అందుకని మన మైండ్లు అలాంటివి. నిజమో ఎవరన్నారు, అట్లా కాదే, ఆయన ఏమన్నాడు తెలుసా, ఇక్కడేముంది తెలుసా అన్నారు అనుకోండి, మీ మైండ్లో చెడిపోయే ప్రమాదం ఉంది. ఈ అన్ని బోధల కానీ వేసుకుని దేవుడు కాదనే బోధ అయితే నిత్య నరకాగ్ని, డౌట్ లేకుండా డౌన్ఫాల్ ఇక అంతే, పాతాలని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీటన్నిటి గురించి మిమ్మల్ని జాగ్రత్త పరచడానికే ఇవన్నీ కూడా స్టడీ చేద్దాం. రానున్న దాదాపు ఒక 4-5 వారాలు 4-5 నెలల పట్టవచ్చు. ఈరోజు ఇంట్రడక్షనే గాల. వాళ్ళ గురించి వివరిద్దాం అనుకున్నాను. వాళ్ళు ఎందుకు వెంటనే చంపేశాడు వివరిద్దామనుకున్నాను, కానీ టైం లేదు, వచ్చేవారని చెప్పుకుందాం. మొత్తానికి మీరు అందరు సిద్ధపడండి, అందరు రండి. ఎవరైనా వచ్చేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెప్పి, అవి అబద్ధ బోధల గురించి చెబుతున్నారు మా చర్చిలో, కొద్ది గొప్ప ఒక మొక్కన చెబుతాడు ఆయన, రండి మీరు కూడా వీలుంటే రండి, బాగుందంటే ఉండండి, లేకపోతే రావద్దులే అని చెప్పి కొంచెం పిలుచుకొచ్చి కూర్చోబెట్టండి. ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు అందరూ వద్దులే, ఆ స్టాండర్డ్లో ఉండాలి. మీకులాగా ఆ స్టాండర్డ్ ఉంటే, లేకపోతే జనరల్గా అయితే ఈ బోధలన్నీ మనకు నచ్చవు కదా. దీవించబడ్డావు, ఆశీర్వదించబడ్డావు, ఇక 4 చేతులు ఉంటే 4 చేతులు పెట్టి
ఇటు నుంచి స్వస్థత, ఇటు నుంచి దీవెన, ఇటు నుంచి ఐశ్వర్యం అని చెప్పే బోధనలోకి వెళ్ళిపోతున్నారు కదా. సో ఆలోచన చేసి రానున్న కాలంలో మరి కొద్దిమందిని కూడా సమకూర్చండి, ఈ షేర్ చేయండి, కొంచెం అందరి దగ్గరికి వెళ్ళాలి. అబద్ధ బోధనలు ఖండించే పనిని చేద్దాం. సాతాను చూస్తా ఊరుకోడు. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. మా కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. చిన్న మాట, ఒకే ఒక మాట ప్రార్థన చేసి ముగిస్తాను. ఈరోజుకి ఏమనుకోబాకండి, మా పేర్లు ఎత్తి చేయలేదు అనుకోబాకండి, సమయం లేదు కాబట్టి ఒకే ఒక మాట, చిన్న మాట, అందరి కోసం చిన్న మాట ప్రార్థన చేసి ముగిచ్చేస్తాను. వచ్చే వారం నుంచి ఇంత టైం ఏం పట్టదు. కరెక్ట్